హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పండగలకు, వ్రతాలకు చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా పాలు విరిగిపోకుండా పరమాన్నం ఎంతసేపు అయినా గట్టి పడకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెల్లం పరమాన్నం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 3-4 సార్లు బియ్యాన్ని బాగా కడగాలి. బియ్యాన్ని కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పరమాన్నం చేసుకునే గిన్నె పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 5 గ్లాసుల పాలు పోసుకోవాలి. మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో పాలను కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం పాలను, నీళ్లను ఈ కొలతతో తీసుకుంటే పరమాన్నం ఎంతసేపు అయినా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు పాలను మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. పాలన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గర పడినప్పుడు అందులో 2 గ్లాసుల తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం పాలను ఏ గ్లాస్తో తీసుకుంటామో బెల్లాన్ని కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు అలానే ఉంచాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బెల్లమంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బెల్లమంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పరమాన్నంలో బెల్లాన్ని మీరు తినే తీపిని బట్టి కూడా వేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే బెల్లం పరమాన్నం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పూజలకు, వ్రతాలకు చేసుకునే ఈ పులిహోరను మనం చాలా సింపుల్గా, ఎక్కువ టైం పట్టకుండా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పులిహోర చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కిలో బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 3-4 సార్లు బియ్యాన్ని బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 1 గ్లాసుకు 2 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం 10 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. బియ్యాన్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకొని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది. అన్నం ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 50 గ్రాముల చింతపండు మునిగేంత వరకు కొద్దిగా నీళ్లు పోసుకొని 5 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా నానిపోతుంది. ఇప్పుడు చింతపండును ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా రసం తీసుకోవాలి. 1/2 కిలో బియ్యానికి 50 గ్రాముల చింతపండు పులుపు సరిపోతుంది. చింతపండు రసాన్ని ఇలా తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ను ఒక బౌల్లోకి వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ బెల్లం పొడి, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు తాలింపులో బాగా కలిసిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. చింతపండు పులుసు బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తాలింపు అంతా అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పులిహోరలో పులుపు మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులిహోరను నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే ప్రసాదం పులిహోర రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పూర్ణం బూరెలు చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నెలో 2.5 కప్పుల బియ్యం పోసుకోవాలి. తరువాత అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు, పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి 3 లేదా 4 సార్లు బియ్యాన్ని కడగాలి. ఇలా కడిగిన తర్వాత పప్పు బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మనకి పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యం, కొద్దిగా నీళ్లు పోసి కొంచెం బరకగా, కొద్దిగా గట్టిగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం పూర్ణం చేసుకునే లోపల పిండి కూడా కొంచెం నానుతుంది. పిండి నానితే పూర్ణాలు పైన క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పును నీళ్ళల్లో పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న శనగపప్పు, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత, విజిల్ పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత శనగపప్పు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. శనగపప్పు మనకు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. శనగపప్పు చల్లారిన తర్వాత మనకు ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఈ పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ముందుగా మనం వేసుకున్న పిండిలో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. తరువాత పూర్ణాన్ని పిండిలో డిప్ చేసి ఇలా పూర్ణాలు మనం వేసుకోవచ్చు. మనం పిండిలో చేయి పెట్టకుండా పూర్ణాన్ని ఇలా స్పూన్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నూనెలో పూర్ణాలను వేసుకోవాలి. పూర్ణాలకు నూనె మీడియం హీట్లో ఉండాలి. పూర్ణాలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పూర్ణాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పూర్ణాలు పైన క్రిస్పీగా, పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మినపగారెలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మినపగారెల్ని మనం పూజలు, వ్రతాలకు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా సింపుల్ గా మిక్సీలో వేసిన పిండితోని పైన క్రిస్పీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపగారెలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళు మనకు పావు కిలో వరకు ఉంటాయి. ఇప్పుడు నీళ్లు పోసుకొని మినపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. మినపగుళ్ళని కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మినప్పప్పు మనకు ఈ విధంగా బాగా నానిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళను నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వాటర్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. గారెల పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిండిని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన పిండిని స్పూన్తో ఇక్కడ చూపిస్తున్నట్టు 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు మనకు పైన క్రిస్పీగా, లోపల స్పాంజ్లా చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు గారెలను ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇలా చేసుకోవటం రాకపోతే ఏదైనా కవర్ మీద పెట్టుకొనైనా గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు గారెలను ఒక్కొక్కటిగా వేడి నూనెలో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని గారెలు మాత్రమే వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలు 2 వైపులా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో గారెలు వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా గారెలు రెడీ అయిపోయాయి. ఈ గారెలు మనకు పైన క్రిస్పీగా, లోపల స్పాంజ్లా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం నైవేద్యంగా సర్వ్ చేసుకున్న, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తిన్న ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మినపగారెలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సేమియా కేసరి చాలా టేస్టీగా పొడిపొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సేమియా కేసరిని మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రసాదంగా పెట్టాలన్నా, స్వీట్ తినాలనిపించినా చిటికలో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సేమియా కేసరి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం సేమియాని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సేమియాలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. సేమియాలోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత 1/2 కప్పు పంచదార, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత సేమియా కేసరి మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత అడుగు నుంచి సేమియా కేసరిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోకుండా అలానే ఉంచితే కేసరి గట్టిగా అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియా కేసరిని ప్రసాదంగా పెట్టినా మనం తినాలనుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సేమియా కేసరి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.